రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 16వ తారీఖు శుక్రవారం. ఈ దినంన సువిశేషంలో యేసుప్రభుని పరీక్షించడానికి యేసుప్రభు వద్దకొచ్చి ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో విడాకుల సమస్య రోజురోజుకి అంతకంతకు పెరిగిపోతూ ఉంది. విడాకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నది. ప్రపంచంలో విడాకుల సమస్య అన్ని జాతుల్లో, అన్ని మతాల్లో, అన్ని వర్గాల వారిలో ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ సమస్య రోజురోజుకు పెరిగిపోతూ ఈ దినమున ఒకప్పుడు ఐశ్వర్యవంతులకే ఇది విడాకుల సమస్యగా ఉండేది. కానీ ఈ దినమున ఐశ్వర్యవంతుల నుండి సామాన్యుల దాకా ఈ విడాకుల సమస్య వచ్చింది. విడాకులు. ఈ విడాకుల గురించి రకరకాలుగా అన్ని కోర్టులు ఈ విడాకుల సమస్య గురించి చర్చిస్తూనే ఉన్నవి, పరిష్కరిస్తూనే ఉన్నవి. అయితే ప్రియ స్నేహితులారా, దేవుడు వివాహమును స్థాపిస్తే మానవుడు విడాకులను సృష్టించాడు. దేవుడు వివాహమును సృష్టిస్తే మానవుడు విడాకులను ఏర్పాటు చేశారు, సృష్టించారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ విడాకుల సమస్య అనేది ఆనాటి రోజుల్లోనే యేసు ప్రభువు కాలంలో ఈ సమస్య పెరిగిపోతూ అంతకంతకు పెరిగిపోతూ అక్కడ ఇక్కడకు పోయి చివరికి యేసు ప్రభు దాకా వచ్చింది. అయితే ఈ యొక్క విడాకుల సమస్యను గురించి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనము మరియు 2వ అధ్యాయము 24వ వచనము మరియు మలాకి గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు విడాకులను అసహించుకుంటాడు. అయితే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 1 నుండి 4వ వచనాన్ని మనం గమనిస్తే విడాకులు ఇవ్వవచ్చని మోషే ధర్మశాస్త్రము చెబుతోంది. కనుక ప్రియ స్నేహితులారా, ఈ యొక్క విషయాన్ని యేసు ప్రభు దాకా తీసుకుని వచ్చారు. అప్పుడు వారు యేసు ప్రభు వద్దకు వచ్చి చెబుతూ ఉన్నారు, అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని యేసు ప్రభుని అడుగుతున్నారు. మరి మోషే కూడా ప్రవక్త కదా, మరి ఆయన ఇచ్చాడు కదా అని చెబుతున్నారు. అప్పుడు యేసు ప్రభున అది మీ హృదయ కాఠిన్యతను బట్టి మోషే అలా ఇచ్చాడు అని యేసు ప్రభు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, విడాకులు అంటే పూర్వం రోజుల్లో అప్పుడు ఈ కాగితాలు లేవు కనుక ఆకుల మీదనే రాసేటటువంటి వారు కనుక, వారు తాళపత్రాల మీదనే రాసేటటువంటి వారు కనుక, తాటి ఆకుల మీదనే రాసేటటువంటి వారు కనుక, ఈ విడాకులను ఆకుల మీద రాసి ఇచ్చేటటువంటి వారు కనుక విడాకులు అనేటటువంటి పదము పుట్టుకొచ్చింది. కనుక ఈ విడాకుల పత్రము అంటే ఈ యొక్క తాళపత్రాల మీద వాళ్ళు రాసి ఇచ్చేటటువంటి వారు కనుక భార్యను పరిత్యజించేటటువంటి విధానము ఆకుల మీద రాసి ఇవ్వడం ద్వారా విడాకుల పత్రము అయినది, విడాకులు అన్నటువంటి పదాలు ఏర్పాటైనవి. కనుక ప్రియ స్నేహితులారా, ఈ విడాకులు అనేది యేసు ప్రభు దాకా వస్తే యేసు ప్రభు చెప్పాడు, ఈ విడాకులు అనేవి దేవుడు సృష్టించలేదు. దేవుడు భార్యాభర్తలను కలిపినారు, జతపరిచినారు. వారిరువురు స్త్రీ పురుషులిద్దరూ తమ తల్లిదండ్రులను విడనాడి, తోబుట్టువులను విడనాడి, అన్నదమ్ములను విడనాడి ఒకరినొకరు హత్తుకొని కలిసి జీవిస్తారు. ఇది దేవుడు చేసినటువంటి ఏర్పాటు, దేవుడు సృష్టించినటువంటి వివాహము అని చెప్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభుని పరీక్షించాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు దేవుని యొక్క ప్రణాళికనే అనుసరించమని, దేవుని యొక్క సృష్టి ధర్మంని ఆచరించమని చెబుతూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ అలోకంలో
ఒకరినొకరు దేవుడు సృష్టించి వారిని జతపరిచినారు గనుక ఆ జతపరిచిన విధానాన్నే దేవుడు సృష్టించినటువంటి వివాహం ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జీవించమని ఈ దినంన సువిశేషంలో యేసు ప్రభు బోధిస్తున్నారు. ఆమేన్.